ఏడాది పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదని ప్రభుత్వంపై పోరుబాటకు జగన్ సిద్ధమవుతుంటే భూతాన్ని భూస్థాపితం చేస్తానంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే కూటమి సర్కార్ వచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ పలు కీలక హామీలు పట్టాలెక్కలేదు. ఇంకోవైపు పెట్టుబడులు కూడా పెద్దగా ఊపందుకున్నట్లు కనిపించడం లేదు. అసలు ఎందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు? ఫిక్కీ సమావేశంలో బాబు కామెంట్స్ ఏం సూచిస్తున్నాయి? పెట్టుబడులు తేలేక జగన్ పై నెపం వేస్తున్నారా? జగన్ను భూతం అంటున్న బాబు సాధించిందేంటి? ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్ దాదాపు ఏడాది కాలం పాటు సైలెంట్గానే ఉన్నారు. అడపాదడపా బెంగుళూరు నుంచి తాడేపల్లికి వచ్చి వెళ్తుండేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది. జగన్ ఈ మధ్య స్పీడ్ పెంచినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే రైతులు, యువత, నిరుద్యోగుల కోసం కొన్ని నిరసన కార్యక్రమాలు చేసిన వైసీపీ ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది. కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పేరుతో 5 వారాల కార్యక్రమం చేపట్టాలని క్యాడర్కు జగన్ పిలుపునిచ్చారు. ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి క్యూఆర్ కోడ్ను జగన్ ఆవిష్కరించి ఇంటింటికి దాన్ని చేరేలా కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. తొలుత పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తారు. ఆ తర్వాత 2 బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. 2వ దశలో నియోజకవర్గ స్థాయిలో, 3వ దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ, ఆ స్థాయి నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయాలి. 4వ దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే దాన్ని పూర్తి చేయాలి. 5 వారాల కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి. ఏడాది గడిచింది కాబట్టి ఇప్పుడు విపక్షం గొంతు ఎత్తితే ప్రజలకు కూడా పెద్దగా ఆక్షేపించే అవకాశం ఉండదని వైసీపీ భావిస్తోంది. ఏడాది టైం అంటే పాలనలో 20% పదవీకాలం పూర్తయినట్లే. దీంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా జనం కూడా అర్థం చేసుకుని తమతో కలుస్తారని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఓవైపు వైసీపీ ప్రభుత్వంపై పోరుబాటుకు సిద్ధమవుతుంటే చంద్రబాబేమో జగన్ను భూతంతో పోల్చి భూతాన్ని భూస్థాపితం చేస్తానంటూ శపథం చేశారు. ఫిక్కీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీలో నిరుద్యోగం తారాస్థాయిలో ఉంది. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తే తప్ప ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం లేదు. అయితే ఆశించిన మేర ఏపీకి ఈ ఏడాదిలో పెట్టుబడులు రాలేదు. ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. అయితే మళ్లీ జగన్ వస్తే తమను వెళ్లగొడతాడేమో అన్న భయంతో పెట్టుబడిదారులు ఉన్నారని కూటమి శ్రేణులు అంటుంటే, పెట్టుబడులు తేవడం చేతకాక తమను బూచిగా చూపిస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పుడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. మళ్లీ ఆ భూతాన్ని రానివ్వనంటూ హామీ ఇస్తున్నారు. అంటే జగనిక జన్మలో ముఖ్యమంత్రి కారని చంద్రబాబు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. తాజాగా ఫిక్కీ సమావేశంలోనూ జగన్ పేరు ఎత్తకుండా ఆ భూతాన్ని మళ్లీ రానివ్వనని నాదీ హామీ అంటూ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కొత్త రాష్ట్రంలోనూ, నూతన రాజధానిలోనూ పెట్టుబడులు సమకూరాలంటే ఖచ్చితంగా అలాంటి హామీ ఇవ్వాల్సిందేనని, అందుకే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో అని విశ్లేషకులు చెప్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో చంద్రబాబు పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వివరించడం వరకు బాగానే ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. తమ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే అక్కడి ప్రజలకు ఉపాధి దొరకడమే కాకుండా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని ఫిక్కీ ప్రతినిధులతో, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రులు సమావేశం కావడం సహజం. డెవలప్మెంట్లో భాగంగా ఈ సమావేశాలు జరుగుతుంటాయి.
ఇతర ప్రాంతాల్లో కంటే తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే జరిగే ప్రయోజనాల గురించి వివరించాలి. కానీ సీఎం చంద్రబాబు, ఫిక్కీ ప్రతినిధులతో జగన్ ఇక ముందు అధికారంలోకి రాలేడు, మీకు భరోసా ఇస్తున్నా అని కామెంట్స్ చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనను జైలుకు పంపడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతుందని జగన్ భావిస్తున్నట్లే కనిపిస్తోంది. అందుకోసమే 5 వారాల పాటు ఉద్యమ కార్యాచరణను ప్లాన్ చేశారు. జనంలో ఉండి అరెస్ట్ అయితే వచ్చే సానుభూతి వేరుగా ఉంటుందని జగన్కు తెలియనిది కాదు. అంతేకాకుండా నేతలను నియోజకవర్గాలలో యాక్టివ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇకపై తన పర్యటనలపై కూడా ఆంక్షలు ఖచ్చితంగా ఉంటాయని భావించిన జగన్ నియోజకవర్గాల్లోనే జనం వద్దకు నేతలను పంపి వారిని 4 ఏళ్ల ముందే ఎన్నికలకు సిద్ధం చేయాలని రెడీ అవుతున్నారు. ఒకవైపు మద్యం కేసు, మరోవైపు సింగయ్య మృతి కేసు, మిర్చియాడ్ కేసు, ఇలా వరుస కేసులు జగన్ను చుట్టుముట్టేలా కనబడుతున్నాయి. నేతలను అరెస్టు చేసినంత మాత్రాన పార్టీ బలహీనం కాదు. అదే పార్టీ అధినేతను కేసుల్లో ఇరికిస్తే నేతల నుంచి క్యాడర్ వరకు భయపడే అవకాశముందని భావించి త్వరలోనే జగన్ అరెస్టు జరగవచ్చన్న ప్రచారం ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. పుంజుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. దీనిని పసిగట్టిన చంద్రబాబు గట్టి వార్నింగే ఇస్తున్నారు. ఆ భూతాన్ని పాతిపెట్టేస్తాం, ఇక ఎప్పటికీ ఆ భూతం బయటకు రాదని చెబుతున్నారాయన. అయితే ఇంతగా చంద్రబాబుకు కాన్ఫిడెంట్ ఎలా వచ్చిందన్నది ప్రశ్న. ఎందుకంటే సహజంగా ప్రతిపక్షం పుంజుకోవడం అనేది కామనే. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హవా పెరిగిందని కొన్నాళ్ల కిందట జరిగిన సర్వేలు తేల్చి చెప్పాయి. ఇలానే ఏపీలోనూ విపక్షం పుంజుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందన ప్రాధాన్యం దక్కించుకుంది. పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారు వైసీపీ మళ్లీ వస్తుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారన్నది సీఎం మాట. దీంతోనే ఆయన భూతాన్ని పడుకోబెట్టేస్తామని, ఇక లేవదని కూడా చెబుతున్నారు. మరి ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? వైసీపీ విషయంలో ఇంత ఖరాఖండిగా ఎలా చెప్తున్నారన్నది ప్రశ్న. కూటమి పవన్ కళ్యాణ్ అలాగే కేంద్రం అండ ఉందని, ఆ 3 పార్టీలు కలిసి ఉన్నంతకాలం మళ్లీ వైసీపీ రాదన్న బలమైన నమ్మకంతో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా 20 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని, జగన్ మళ్లీ రారని చెబుతున్నారు. అందుకే చంద్రబాబు కూడా ఇంత స్ట్రాంగ్గా భూతాన్ని మళ్లీ రానివ్వనని చెబుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.